ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు, కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు, రకరకాల ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా తగ్గించి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ, లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారం కానీ ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు 0 బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లే. మేము చెప్పిన మాటను తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీ అందరికీ తెలిసిందే, ఇదేదో మేము ఇళ్లలో కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు. ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరు ఇచ్చినటువంటి అప్లికేషన్లే తీసుకొని ఆ గ్రామ సభలో మేము ఇవి గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసినటువంటి అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ల ప్రకారం ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక, అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్కి సంబంధించినటువంటి సంఖ్య సరిగా ఇవ్వకపోవటం వల్ల మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రక్రియ. అలా ఎవరైనా ఉంటే కూడా ఎవరికైనా రాకుండా 200 యూనిట్ లోపల ఉండి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉంటే కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ పాలన అధికారి అక్కడ ఉంటాడు, అక్కడికి ఇస్తే దాన్ని వెంటనే ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎవ్వరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారంలో తీసుకుపోయి చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి గోబెల్స్ ప్రచారం చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని ప్రకటనలో కొన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం, 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. మార్చిలో 0 బిల్లు వస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇంతటి మంచి కార్యక్రమాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ 2 కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం ఆనాటి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాకు దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఈ గ్యారంటీల్ని హైదరాబాద్ వచ్చి బహిరంగ సభలో తనే దగ్గరుండి ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను.
జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.